హాయ్ గైస్, రీసెంట్గా ఆగస్ట్ 6th నుంచి 11th వరకు మనకు అమెజాన్లో చూసుకుంటే ఫ్రీడమ్ సేల్ అని చెప్పి అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఫ్లాగ్షిప్ సేల్ అని చెప్పి రెండు సేల్స్ అయితే ప్రెజెంట్ అయితే రైట్ నో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి కావాలంటే వెళ్ళి చూసుకోండి. కాకపోతే ఈ సేల్లో మంచి మంచి ఆఫర్స్ ఏమున్నాయని చెప్పి నేను మరీ చాలా టైం స్పెండ్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒకసారి కంప్లీట్గా చెక్ చేస్తే మాత్రం నాకు ఎక్కడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ కానీ లేదంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కానీ ఎక్కడ కూడా ఏ ఫోన్స్ కూడా ఏ డీల్స్ కూడా కనిపించలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళ ఆఫర్స్ అని చెప్పి సేల్స్ అని చెప్పి ఎందుకు పెడుతున్నారో నాకైతే ప్రెజెంట్ అయితే అర్థం అవ్వలేదు. ఇంకా బాగా గమనిస్తే సేల్ మొత్తంగా కూడా జస్ట్ నాకు బ్యాంక్ ఆఫర్స్ అండ్ కార్డ్ ఆఫర్స్ మాత్రమే కనిపించాయి. అంతేగాని ప్లాట్ఫామ్ ఏదైతే తగ్గిస్తుందో అంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వీళ్ళు మాన్యువల్గా ప్రైస్ ఏదైతే తగ్గించి మనకి ఇస్తారో అంటే ఫ్లిప్కార్ట్ అండ్ బిగ్ బిలియన్ డే సేల్స్లో అంటే దసరా టైంలో మనకి ఏవైతే ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తారో అలాంటి ఆఫర్స్ మాత్రం నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. జస్ట్ మనకి రెగ్యులర్గా కార్డ్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ ఐసిఐసిఐ కానీ యాక్సిస్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన 5% క్యాష్ బ్యాక్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మరీ బెస్ట్ ఆఫర్స్ అయితే ఏమీ కూడా లేవు. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రం ఒక పెద్ద దందాన్ని రన్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆఫర్స్ అని చెప్పి ఈ ఆఫర్స్ అని చెప్పి మీకు జస్ట్ నార్మల్ ప్రైస్ కన్నా కూడా ఒక 500 రూపాయలు ఒక 1000 రూపాయలు మనకి ప్రైస్ తగ్గించి ఈ ఆఫర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకు మించి బెస్ట్ ఆఫర్స్ అయితే ఏం లేవు. కాకపోతే మనం రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఓపెన్ చేసి ఆఫర్స్ ఏమున్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయా లేదని ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తుంటాం కదా. మన ఇంటెన్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసి అంటే ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్కి అమెజాన్ ప్లాట్ఫామ్కి మనం కనెక్ట్ అయ్యి వీళ్ళ క్లిక్స్ని కానీ ట్రాఫిక్ని కానీ వీళ్ళు పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్ప రియల్గా జెన్యూన్గా మాత్రం ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు. మనం రెగ్యులర్గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మన ఇంటెన్షన్ అనేది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి అని ఉంటుంది కదా. ఆ థాట్ కోసం అయితే వీళ్ళైతే మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ సూన్లో మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చూసుకుంటే దసరా సేల్స్ అయితే రాబోతున్నాయి కదా. ఆ టైం కోసం మనల్ని రెడీగా ఉంచుతున్నారు, ఏదో ఒక ఐటెం కొనడానికి రెడీగా ఉంచుతున్నారు. మనం ఒకసారి రియాలిటీగా చూద్దాం. రీసెంట్గా అమెజాన్లో సామ్సంగ్ S21 FE చూసుకుంటే 25,000 రూపీస్ ప్రైస్కి అయితే తెచ్చారు. ఇది ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి ఫోన్ అనమాట. ఇప్పుడు మనకి 25,000 ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఆ ప్రైస్లో మాత్రం ఇది వర్తి మొబైల్ అయితే కాదు. ఇక్కడ చూడండి iPhone 13 ఇది ఎప్పుడో 2 years బ్యాక్ ఇదే 50,000 రూపాయల ప్రైస్కి అయితే ఆఫర్లో తెచ్చారు. బట్ మళ్ళీ ఇప్పుడు అదే ఫోన్ని అదే 50,000 రూపాయల ప్రైస్కి అయితే మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి iQ G9 Lite ఇది ఎప్పుడో మనకి 11,500 రూపాయల ప్రైస్లో లాంచ్ అయింది. బట్ ఇప్పుడు కూడా అదే ప్రైస్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి OnePlus Nord 4 ఇది లాంచ్ అయినప్పుడు 33,000 రూపీస్ ప్రైస్లోనే లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్లోనే ఉంది. అండ్ Realme GT60 ఇది కూడా లాంచ్ అయినప్పుడు 31,000 రూపీస్ ప్రైస్లోనే లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్లోనే ఉంది. అండ్ ఒకసారి మనం ఫ్లిప్కార్ట్కి వెళ్తే మాత్రం iPhone 15 ఏదైతే ఉందో 64,000 రూపీస్ ప్రైస్కి అయితే మనకి నార్మల్ ప్రైస్ సేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా మీకు సేమ్ ప్రైస్ ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ Moto G64 కానీ అండ్ CMF Phone 1 కానీ అండ్ Realme P1 Pro కానీ అండ్ Vivo T3 కానీ అండ్ Poco X6 Pro కానీ ఇవన్నీ కూడా నార్మల్ ప్రైస్లో ఎలా ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆఫర్స్లో కూడా మీకు సేమ్ ప్రైజే ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. బట్ వీళ్ళు ఆఫర్స్ అని మనకి ఎందుకు పదే రుద్దుతున్నారంటే మనం రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఓపెన్ చేసి మనం రెగ్యులర్గా కనెక్టెడ్గా అంటే యాక్టివ్గా ఉంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకి దసరా సేల్స్ అయితే వస్తాయి కదా. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి టెంప్ట్ అయ్యి బై చేస్తామని చెప్పి వీళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, అంటే మనల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అంతేగాని నిజంగా ఇవి జెన్యూన్ ఆఫర్స్ అయితే కాదు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఒకవేళ జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇలా ఫేక్ ఆఫర్స్ రన్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.